నమస్తే జిల్లా వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చింతలపూడి నియోజకవర్గంలో 81.64% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్దయ్య స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు రుణపడి ఉంటాం. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు రాజలక్ష్మి దంపతులు వెల్లడి. జంగారెడ్డిగూడెం జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో సిబిఎస్ఈ విద్యా బోధన జరుగుతుంది. స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రావకుమారి స్పష్టం. గురువాయూగూడెం అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహణ. స్వామివారిని దర్శించుకున్న భక్తులు. చింతలపూడి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 81.64% మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్దయ్య తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో 2,70,63,069 మంది ఉండగా 2,22,932 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. మహిళలు 80.76% మంది, పురుషులు 82.54% మంది ఓటు వేశారని అన్నారు. నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. జూన్ 4వ తేదీన ఏలూరులోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. జూన్ 6వ తేదీలో ఎన్నికల కోడ్ ముగుస్తుందని రిటర్నింగ్ అధికారి అద్దయ్య తెలిపారు. జనరల్ ఎలక్షన్స్ 2024 చింతలపూడి కాన్స్టిట్యున్సీ సంబంధించి ఎలక్షన్ ప్రశాంతంగా ముగియటం జరిగింది. ఈ ఎలక్షన్ ప్రాసెస్లో అందరూ కూడా పొలిటికల్ వాళ్ళు అయితేనేమి, మీడియా మిత్రులు అయితేనేమి, పబ్లిక్ ఓటర్స్ అయితేనేమి అందరూ కూడా సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి అందరికీ, మీడియా మిత్రులకి, అట్లాగనే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి, ఓటర్స్కి అందరికీ కూడా రిటర్నింగ్ అధికారిగా నేను వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా జరగలేదు, లేట్ అవర్స్ కూడా లేదు. అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీలో మొత్తం మహిళలు 138,733 మంది ఉంటే 112,050 మంది వారి యొక్క ఓటుని వినియోగించుకున్నారు. 80.766% మహిళలు వారి యొక్క ఓటుని వినియోగించుకోవడం జరిగింది. అట్లాగనే పురుషులు 134,295 మంది ఉంటే 110,860 మంది వారి యొక్క ఓటును వినియోగించుకున్నారు. 82.54% పురుషులు వారి ఓటును వినియోగించుకోవడం జరిగింది. అట్లాగనే ట్రాన్స్జెండర్స్ 41 మంది ఉంటే 22 మంది వారి ఓటును వినియోగించుకోవడం జరిగింది. టోటల్గా మొత్తం 2,73,069 మంది టోటల్ ఓటర్స్ ఉంటే అందులో 2,22,932 మంది వారి ఓటును చక్కగా వినియోగించుకొని 81.64 టోటల్ రౌండ్ ఫిగర్ 81.64% ఓటింగ్ శాతాన్ని అధిగమించడం జరిగింది. గతంలో కంటే కూడా ఈసారి ఓటింగ్ పర్సంటేజీ పెరిగి పబ్లిక్లో ఓటర్స్లో అవేర్నెస్ వచ్చి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవడం జరిగింది. మనకి కౌంటింగ్ వచ్చేటప్పటికి 4వ తారీఖు నెక్స్ట్ మంత్ అంటే 4/6/24 సిఆర్ రెడ్డి కాలేజీలో జరుగుతుంది. మన పోలైన ఈవీఎంస్ అన్ని కూడా అక్కడ సిఆర్ రెడ్డి కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లో స్టోర్ చేసి లాక్ చేయడం జరిగింది. కౌంటింగ్ కూడా అక్కడ జరుగుతుంది. ఈ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా అప్పటికి మేమంతా రెడీ చేస్తాము. అదేవిధంగా ఈ ఎలక్షన్ ప్రాసెస్లో రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పంచాయతీ సిబ్బంది, ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్, వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగనే ఈ ఎలక్షన్ కోడ్ అనేది ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా 6/6న క్లోజ్ అవుతుంది. 6/6 వరకు ఉంటుంది. ఆ రోజు వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు రాజలక్ష్మి దంపతులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో సహకరించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మెల్యే బాలరాజు రాజలక్ష్మి దంపతులు ఒక వీడియోను విడుదల చేశారు. గత 40 రోజులుగా నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికలలో
తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రజలకు మరోసారి సేవ చేసుకునే అవకాశం కలుగుతుందని ఆశిస్తున్నామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు తమ కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని తెలిపారు. ఈ ఎన్నికల సంగ్రామంలో నా సత్యమణి తెల్లమ్మ రాజలక్ష్మి ఎన్నికల ప్రచారంలో సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు, అదేవిధంగా నా సత్యమణి రాజలక్ష్మి విజయానికి మరి ఎంతో కష్టపడి రాత్రి అనక పగలనక ఎండనక మీరందరూ కూడా మరి సమిష్టితో మరి కృషి చేశారు. మీ కష్టాన్ని ఎప్పుడు మరి గుర్తుపెట్టుకుంటాం, మీకు అందరికి కూడా తోడుగా ఉంటాం. నా సత్యమణి రాజలక్ష్మి ఎప్పుడు సదా మీ సేవల్లో ఉంటుంది, మీకు అందరు కూడా అందుబాటులో ఉంటుంది. ప్రజల సేవ చేసే అవకాశం ఆ భగవంతుడు మరి ప్రసాదించాలని మీకు ఎప్పుడు రుణపడి ఉంటామని మనవి చేసుకుంటూ, ఈ ఎన్నికల సంగ్రామంలో నాతో పాటు పాల్గొన్న కార్యకర్తకు, నాయకులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ప్రచారం నిమిత్తం నా విజయానికి కృషి చేయడానికి ఎండనక వాననక రాత్రనక పగలనక నాతో పాటు నిరంతరం ఈ 40 రోజుల పాటు నాతో ప్రయాణం చేయడం జరిగింది. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తను మా కుటుంబం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుందని, కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీతోనే ఉంటామని, మీ ఆశీర్వాదం వల్ల మా కుటుంబం ఎప్పుడు సదా సేవలో ఉంటుందని, ఎప్పుడు మా కుటుంబం మీకే రుణపడి ఉంటుందని, మీకు సేవ చేసుకునే అదృష్టం ఆ భగవంతుడు మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కుటుంబం మీద ప్రజల ఆశీస్సులు, మీ దీవెనలు, దేవుని ఆశీస్సులు సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో సిబిఎస్ఈ విద్యా బోధన జరుగుతుందని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్కూల్ ప్రిన్సిపల్ లోవకుమారి తెలిపారు. పట్టణంలో బాయ్స్ హై స్కూల్లో ఆమె మీడియాతో మాట్లాడారు. తమ పాఠశాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యా బోధన జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికే సిబిఎస్ఈ విద్యా విధానంలో కూడా విద్యా బోధన జరుగుతుందన్నారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ స్కూల్ 1949లో స్థాపితమైంది. ఇయర్కి కూడా ప్రోగ్రెస్ని సాధిస్తూ మరి ఈరోజు ఈ సంవత్సరంలో మాకున్న ఫెసిలిటీస్ స్టెమ్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, మంచి ప్లే గ్రౌండ్, అట్ ది సేమ్ టైం డెలిషియస్ ఫుడ్ని అరేంజ్ చేస్తున్నటువంటి మిడ్ డే మీల్ సెక్షన్, అదేవిధంగా ఎన్సిసి, స్కౌట్, మరి ఈ టైప్ ఆఫ్ ఫెసిలిటీసే కాకుండా ముఖ్యంగా ఐఎఫ్పి ప్యానెల్స్, ఇది మరి కార్పొరేషన్ స్కూల్స్కి ధీటుగా, ఎందుకంటే బైజూస్ కంటెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇదే బైజూస్ కంటెంట్ కనుక మనం చదవాలనుకుంటే బయట 40,000 నుంచి 60,000 వరకు ఖర్చు అవుతుంది. మరి ఆ కంటెంట్ను మాకు ఫ్రీగా మా ప్యానల్స్ ద్వారా మా పిల్లలు పొందగలుగుతున్నారు. ఇది చాలా ఎప్రిషియేట్ చేయవలసిన విషయం. అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి మాకు సిబిఎస్ఈ సిలబస్ అమల్లోకి వస్తుందండి. సో సిబిఎస్ఈ సిలబస్ ఎవరైతే చదువుతారో వీళ్ళు ఏ స్టేట్కి వెళ్ళైనా సరే చదవగలరు. ఇది నేషనల్, ఇంటర్నేషనల్ సిలబస్తో కూడినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి మాకు అమల్లోకి వస్తుంది. ఈ అవకాశం మరి మా స్టూడెంట్స్ వినియోగించుకోవాలని స్టేట్లో యాక్చువల్గా మాకు 1000 స్కూల్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 1000 స్కూల్స్లో మా స్కూల్ ఒకటి. సో ఈ అవకాశం మరి మన స్టూడెంట్స్ అంతా కూడా వినియోగించుకోగలరని కోరుతున్నాను. 8th క్లాస్ నుంచి సిబిఎస్ఈ సిలబస్ స్టార్ట్ చేయడం జరిగింది 2 years బ్యాక్ నుంచి కూడా. అయితే మనకి ఈ 2024-25 అకాడమిక్ ఇయర్కి వచ్చి సిబిఎస్ఈ సిలబస్తో చదువుతున్నటువంటి మొదటి బ్యాచ్ సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్. అయితే ఎవరైనా మరి సిబిఎస్ఈ సిలబస్తో ఎవరైతే ఇతర స్కూల్స్లో చదువుతున్నారో, ఇతర ప్లేసెస్లో చదువుతున్నారో వాళ్ళు వచ్చి ఈ స్కూల్లో జాయిన్ చేయడానికి అవకాశం ఉంది. అడ్మిషన్స్ రేపు జూన్ నుంచే స్టార్ట్ అవుతాయండి. సో నెక్స్ట్ ఇయర్
కమింగ్ ఇయర్ 10th క్లాస్ మొదటి బ్యాచ్, ఆ నెక్స్ట్ నుంచి సిబిఎస్ఈ సిలబస్కి సంబంధించి 11th క్లాస్ అండ్ 12th క్లాస్ కూడా మా స్కూల్లో రన్ అవుతాయి. దానికి సంబంధించి నాడు నేడు బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ ఉపయోగించవలసిందిగా తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో పలు ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారికి జరిపిన అభిషేకాలు పూజలలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దయాభిషేకం 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 కర్పూరహారతి స్వామికి కర్పూరహారతి స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జిల్లా న్యూస్. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్ శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. వివిధ రకాలైన పోటీ పరీక్షల్లో జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి ఫలితాలలో మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. చదువులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి మానసిక స్థాయిని బట్టి ప్రత్యేక శిక్షణ, నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గించి వారిలో మానసిక ఉల్లాసాన్ని కలిగించుటకు వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, నిర్మలా హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821 225370, 8500409415 and 9542329490. Silver Oaks International School. Specialized homeroom teachers. Only 15 students per section. Safe and joyful environment.
hands-on experience teaching for better learning, well-equipped play arena for relaxing, gross motor and fine motor skill shift. Limited seats available. Visit our campus, Silver Oaks International School, College Road, Jangarettigudem. Contact us at 94913-42277 and 73821-52277. For more information, visit info@silveroaks.in. వెల్కమ్ బ్యాక్. సర్ ఆర్థర్ కాటన్ ను ప్రతి ఇంజనీర్ ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్నారని జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాసులు తెలిపారు. ఏలూరులోని ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్ వద్ద కాటన్ ధర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా కాటన్ ధర విగ్రహానికి ఇరిగేషన్ ఉద్యోగులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వంలో గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించి గోదావరి జిల్లాలను సస్యశ్యామలంగా మార్చిన ఘనత కాటన్ కే దక్కిందన్నారు. నేటి తరం ఇంజనీర్లకు ఆయన స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. జోహార్ సర్ ఆర్థర్ కాటన్, జోహార్ జోహార్ సర్ ఆర్థర్ కాటన్, జోహార్ 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 సర్ ఆర్థర్ కాటన్, జోహార్ 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 సర్ ఆర్థర్ కాటన్, జోహార్ 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 సర్ ఆర్థర్ కాటన్, జోహార్ 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 సర్ ఆర్థర్ కాటన్, జోహార్ జోహార్ సర్ ఆర్థర్ కాటన్, జోహార్ జోహార్ సర్ ఆర్థర్ కాటన్, జోహార్. ఈరోజు మే 15 సర్ ఆర్థర్ కాటన్ గారి యొక్క జన్మదినం. 221 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఇరిగేషన్ ఉద్యోగులందరికీ కూడా ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, ఘన నివాళులు తెలుపుతూ, మరి ఎక్కడో ఇంగ్లాండ్ లో పుట్టి బ్రిటిష్ కాలంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన గోదావరి నదిపై ఒక ఆనకట్టను నిర్మించాలని ఒక మంచి అభిప్రాయంతో ఆయన ఇక్కడి నుంచి తిరిగి మళ్లీ లండన్ వెళ్లి అక్కడ దానికి సంబంధించిన కోర్సులన్నీ కూడా కంప్లీట్ చేసి సుమారు 5 నుంచి 10 సంవత్సరాల కాలంలో కేవలం తనకున్న అనుచరగాణంతో ఒక 4-5 తోటి సర్వే చేసి ఈ ఉభయ గోదావరి జిల్లాలకి మరి జలాలు అందించిన ఒక స్ఫూర్తి ప్రదాత. ఈ రోజుకి కూడా మరి ఇంగ్లాండ్లో కాటన్ గారి జన్మదినం జరుపుకుంటారో తెలియదు కానీ ఈ మే 15వ తారీఖు వచ్చిందంటే ఈ ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లాల్లో మరి కాటన్ గారి జయంతిని జరుపుకోవడం ఆనవాయితీ. అటువంటి మహాశయుని యొక్క జయంతిని ఈ డేటా కాంప్లెక్స్లో మరి 2010 నుంచి ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరణ చేసి ఇంజనీర్స్ అందరితో కలిపి సుమారు 14 సంవత్సరాల నుంచి ఆయన జయంతిని జరుపుతా ఉన్నాం. ఆయన యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్క ఇంజనీరు తీసుకుని ఈరోజు ఎవరైతే యంగ్ జనరేషన్ ఇంజనీర్స్ అందరూ ఉన్నారో వారందరూ ఆయన స్ఫూర్తితోటి ముందుకు సాగాలి. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏడాది నుంచి గంటా రామచంద్రరావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా పెద్ద మొత్తంలో స్కాలర్షిప్లు అందించినట్లు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల డీన్ డాక్టర్ సరస్వతుల సుబ్రహ్మణ్యం శర్మ తెలిపారు. పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల డీన్ సుబ్రహ్మణ్యం శర్మ మాట్లాడుతూ కళాశాలలో అందజేస్తున్న ఇంజనీరింగ్ కోర్సుల వివరాలు వెల్లడించారు. అదేవిధంగా ఏడాది నుంచి ఇవ్వనున్న స్కాలర్షిప్ల వివరాలు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కళాశాల ప్లేస్మెంట్ డీన్ డాక్టర్ చిరంజీవి, ఇంటర్నల్ ఎక్స్పర్ట్ డీన్ డాక్టర్ బి ప్రసాద్ బాబు పాల్గొన్నారు. ఏలూరు నందు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించి స్వీయ పర్యవేక్షణలో ఎందరో విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించే దిశగా వారు ఉన్నత స్థాయిలో స్థిరపడేటట్లు చేశారు. వారి ఆశయాలకు తగ్గట్టుగానే రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల దేశంలోని అత్యున్నత గుర్తింపు సంస్థలైన నాక్ ద్వారా A+ గుర్తింపు మరియు NBA ద్వారా సివిల్, త్రిబుల్ ఈ, మెకానికల్, ఈసీఈ అండ్ CSE విభాగాల గుర్తింపు, రాబో 10 సంవత్సరాలకు గాను ఆటానమస్ స్థాయి గుర్తింపు సాధించి జిల్లాలోనే ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల స్థాయికి చేరుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయం మరియు ప్రోత్సాహం అందించే దిశగా ప్రస్తుత కళాశాల యాజమాన్యమైన శ్రీ కొరపాటి వేణుగోపాల్ గారు కళాశాల చైర్మన్ మరియు శ్రీ కొరపాటి సాయి రోహిత్ గారు కళాశాల కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ శ్రీ ఘంటా శ్రీరామచంద్రరావు మెమోరియల్ స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నారు.
ఈ స్కాలర్షిప్ పథకం ద్వారా రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ప్రతి ఏటా రూ. 50 లక్షల వరకు విలువైన స్కాలర్షిప్ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విద్యా సంవత్సరం 2024-25 సంవత్సరం నుండి బీటెక్, బీబీఏ, ఎంటెక్, ఎంబీఏ ద్వారా రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో సీటు పొందిన ఏ విద్యార్థి అయినా ఈ స్కాలర్షిప్ పథకానికి అర్హులే. ఈ స్కాలర్షిప్ పథకం ద్వారా గరిష్టంగా 75,000 రూపాయలు మరియు కనిష్టంగా 10,000 రూపాయల బెనిఫిట్లను ఈ స్కాలర్షిప్ పథకం ద్వారా ఈ సంవత్సరం నుంచి జాయిన్ అయ్యే విద్యార్థులు పొందవచ్చు. ఈ స్కాలర్షిప్ పథకానికి సంబంధించిన అప్లికేషన్లు, దరఖాస్తులను కళాశాల ఆఫీస్ నందు సమర్పించి వాటితో పాటుగా తమ ఆధారాలను సమర్పించిన పిదప వాటిని స్క్రూటినీ చేయడం ద్వారా ఈ 2024-25 సంవత్సరానికి గాను మొదటి విడత ఈఏపీ సెట్ 24 సంవత్సరం మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తయ్యేలోపు ఆ దరఖాస్తును సమర్పించిన ఎడల వాటిని స్క్రూటినీ చేసి అర్హులకు ఈఏపీ సెట్ ద్వారా సీటు సాధించిన పిదప వారికి ఆ ప్రయోజనాలు అందివ్వడం జరుగుతుంది. అలాగే ఈ విద్యా సంవత్సరం నుండి కళాశాలలో బీబీఏ కోర్సును ప్రారంభిస్తున్నామని గర్వంగా తెలియజేయడానికి ఈ ప్రకటన ద్వారా మీకు తెలియపరుస్తున్నాము. అలాగే 50 లక్షల విలువైన స్కాలర్షిప్లతో పాటు బీటెక్లో అడ్మిట్ అయ్యే మొదటి 3 బెస్ట్ ర్యాంకులుగా 3 ల్యాప్టాప్లు మరియు ఐసెట్ ద్వారా ఎంబీఏ జాయిన్ అయ్యే విద్యార్థులకు కూడా ఒక ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతున్నది. దానికి సంబంధించిన వివరాలు కళాశాల ఆఫీస్ నందు సంప్రదించి తెలుసుకోగలసిందిగా మనం. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవాలయంలో కొండూరు కృష్ణమూర్తి, కొండూరు అంజేశ్వరరావు 15,000 రూపాయల విలువ గల కూలింగ్ ఫ్రిడ్జ్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు దాతలను సత్కరించారు. ఆలయ అభివృద్ధి సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ, కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కుక్కునూరు మండలంను అతిసార వ్యాధి భయభ్రాంతులకు గురి చేస్తుంది. మండలంలోని కురుమలతోగు గ్రామంలో వలస ఆదివాసీ గూడెం గ్రామంలో వాంతులు విరోచనాలతో ఒకరు మృతి చెందారు. మరో 4 ఆసుపత్రి పాలయ్యారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వలస ఆదివాసీ గూడెంలో హుటాహుటిన మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కలుషిత నీరు తాగడం వల్లే ఈ వ్యాధి సోకిందని పలువురు తెలుపుతున్నారు. కుకునూరు మండలం దామచర్ల పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడికి పాల్పడ్డాయి. ఉదయం ఉపాధి హామీ పనులకు వచ్చిన 20 మంది కూలీలకు పనులు చేస్తుండగా తేనెతట్టు కూలీ ఒక్కసారిగా అక్కడ ఉన్న వారిపై తేనెటీగలు దాడి చేయడంతో భయభ్రాంతులకు గురైన కూలీలు పారిపోయారు. ఈ దాడిలో గాయపడ్డ 20 మంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయమేమీ లేదని డాక్టర్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చింతలపూడి నియోజకవర్గంలో 81.64% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్దయ్య స్పష్టం చేశారు.
వైఎస్ఆర్సీపీ శ్రేణులకు రుణపడి ఉంటాం. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు రాజలక్ష్మి దంపతులు వెల్లడి. జంగారెడ్డిగూడెం జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో సిబిఎస్ఈ విద్యా బోధన జరుగుతుంది. స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రావకుమారి స్పష్టం. గురువాయూగూడెం అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహణ. స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.